మాజీ మంత్రి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ శుక్రవారం కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన్ని కమిషన్ విచారించింది. విచారణ పూర్తయిన తర్వాత ఈటెల మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆర్థిక శాఖ పాత్ర పెద్దగా లేదన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం అంతా కేసీఆర్, హరీష్ రావు వద్దే ఉందన్నారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ కోసం కేబినెట్ సబ్ కమిటీని కేసీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు. దీనికి అప్పటికి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చైర్మన్గా ఉన్నారని గుర్తు చేశారు. 63,000 కోట్ల రూపాయలతో మొదట కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రతిపాదన చేశారని తెలిపారు. తర్వాత అనేక కారణాలతో ప్రాజెక్టు వ్యయం 82,000 కోట్లకు పెరిగిందన్నారు. కమిషన్ ఆర్థికపరమైన అంశాలపై ప్రశ్నలు అడిగిందని చెప్పారు. ఇది పూర్తిగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిందని తెలిపారు ఈటెల. తన కనతపై తుపాకీ పెట్టినా సరే నిజమే మాట్లాడతానని, తప్పొప్పులు ఎవరివో తెలంగాణ ప్రజలు తెలుస్తారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రిపోర్టులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నష్టాలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా నైతిక విలువలు పాటించాలని ఈటెల రాజేందర్ తెలిపారు.